వెంకటేశ్వరుని పోలు వెల్పులేడు స్వామి పుష్కరిణిని పోలు సరసి లేదు తిరుమలను పోలు క్షేత్రమీ ధరణి లేదు కలియుగంబున వేరుండు గతియు లేదు కలియుగ ప్రారంభానికి ముందు కశ్యపాది మహర్షులంతా కూడా యాగం చెయ్యాలని నైమిషారణ్యం సాన్నిధ్యంలో కూర్చో ఉన్నారు. ఎండల్లో, బండల్లో, కొండల్లో అత్రి, భరద్వాజ, పుండరీక, జమదగ్ని, వామదేవ, ప్రహ్లాద, వశిష్ఠ, విశ్వామిత్ర, రాజర్షులు, బ్రహ్మర్షులు అనేక మంది కూర్చో ఉండగా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? నారదుల వారు ఆ సమీపానికి వెంచేసి, రా నారదా, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం, రండి ఆసీనులు కండు. అయ్యా, అనేక మంది మహర్షులంతా కూడా వేలాది మంది ఇక్కడే ఆసీనుడై ఉన్నారు, యాగం చేస్తున్నారు. దేన్ని ఆశించారు? ఏ ప్రతిఫలంగా ఈ పని చేస్తున్నారు? అదేమిటి నారదా, రాబోయేది కలియుగం, జారచోర వ్యభిచారాలకు ఆలవాలం కలియుగం అంటే, దయాసూచన రహిత దౌర్భాగ్యాలకు పుట్టిల్లు కలియుగం అంటే, మానవులు తపస్సు చేయలేరు, ఏకాగ్రత కుదరదు, ధర్మజీవనాన్ని గడపడం చాలా కష్టతరమైనటువంటి అంశం కనుక ఓ చోట కూర్చుంటే చాలు, గోవింద, నారాయణ, మాధవ, కేశవ అని స్మరిస్తే చాలు, వాళ్ళకు ముక్తినివ్వడం కోసం ఈ యాగం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అయితే యాగ ఫలితాన్ని స్వీకరించే దాత ఎవరు? త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తున్నాం నారదా. అలా కాదు, త్రిమూర్తుల్లో ఎవరు శాంతమూర్తి? సత్వరజోస్తమో గుణాల్లో సాత్విక తత్వం ఉండాలి. చెప్పిన మాట భక్తుడు మర్చిపోవచ్చు, అనుకున్న పని చేస్తానని చెయ్యలేకపోవచ్చు. అలాంటి జీవుణ్ణి కూడా ఓపికగా స్వామివారు, ఎందుకంటే కృతత్రేత ద్వాపరయుగాలు వేరు, కలియుగ ధర్మం వేరు, నోరారా గోవిందాన్ని స్మరిస్తే చాలు వాళ్ళకు ముక్తినివ్వడం కోసం ఈ యాగ ఫలితం చెప్పగానే, అయితే సత్వగుణ ప్రధానుడైనటువంటి త్రిమూర్తుల్లో ఒకరిని పరిశీలించండి చెప్పగానే భృగువుని ఎంపిక చేశారు ఆ మహర్షులంతా. భృగువు 3 లోకాలకు వెళ్ళి త్రిమూర్తుల్ని పరిశీలించాలని మనం పరమానందంగా బయలుదేరి వెడుతూ ఉన్నాడు. పోతున్నాడయ్యా భృగువప్పడు, పోతున్నాడయ్యా, పోతున్నాడయ్యా భృగువప్పడు, పోతున్నాడయ్యా. బ్రహ్మాదులే పరీక్ష చేయగ గగన పోతున్నాడయ్యా భృగువప్పడు, పోతున్నాడయ్యా. బ్రహ్మాదులే పరీక్ష జర జర పోతున్నాడయ్యా. కమండలము చేతబట్టి, యోగదండము కమండలము చేతబట్టి, ముత్తులనే పరీక్ష చేయగ గగన భాగము విర జర జర పోతున్నాడయ్యా. చతుర్ముఖ
యోగదండము కమండలము చేతబట్టి. కాషాయ బట్టలు కట్టుకున్నాడు, వివిధ రేఖలు ధరించారు, యోగదండం కమండలం చేతబుట్టుకొని నేరుగా బ్రహ్మ ముఖద్వారం దగ్గరికి చేరుకుంటే సత్యలోకమంతా కూడా స్వచ్ఛంగా ఆనందదాయకంగా ఆ యొక్క హంసవాహనుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రశాంతంగా ఇవాళ సాయంత్రం శ్రీవారు హంసవాహనం మీద ఊరేగబోతూ ఉన్నారు. సత్యానికి మూలం బ్రహ్మదేవుడికి 4 శిరస్సులు, 3 భార్యలు సావిత్రి, గాయత్రి, సరస్వతి. ఈ 4 శిరస్సులతో ఏ పనులు చేస్తున్నాడండి? మొదటగా సావిత్రితో సంసార విషయాలు చర్చిస్తూ ఉన్నారు. ఇక 2వ తల గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు స్వామివారు. ఇక 3వ తల ఎవడు రోగి, ఎవడు జోగి, ఎవడు విరాగి, ఎవడు భైరాగి, ఎవడు త్యాగి. ఎవరు భోగభాగ్యాలు అనుభవించాలి, ఎంతకాలం, ఏ నిమిషం వరకు, ఎవడు చీమ, ఎవడు దోమ, ఎవడు కుక్క, ఎవడు నక్క, వాడి వాడి పూర్వజన్మ సుకృత విశేష పుణ్య ఫలితాన్ని బట్టి బ్రహ్మదేవుడు లలాట పలకం మీద ఉలితో లిఖిస్తూ ఉన్నాడు. కొంతమందికి రోగం భోగం కంబైండ్గా ఉంటుంది, సోఫా కం బెడ్, వేరే విధానాన్ని చేసుకోవడానికి లేదు జీవుడు. అందుకనే ఈ సమయం ఉన్నంతకాలమే భగవన్నామ యొక్క మార్గాన్ని అన్వేషణ చెయ్యాలి జీవుడు. ఎక్కడ ఆగిపోతాడో, ఎప్పుడు నిలబడిపోతాడో మనకు తెలియనటువంటి అంశం. అన్నిటికీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉన్నాయి, ఒక మనిషికి తప్ప. అందుకని నీ ఎదుగుదల నువ్వే చూసుకో, నీ ప్రయాణాన్ని నువ్వే ఆమోదయోగ్యంగా సరిచేసుకో అంటూ ఉంటారు పెద్దలు. ఏది ఏమైనా ఆ 3వ తల చేస్తున్నటువంటి నిర్మాణ విధానం, 4వ తల ముద్దులో భార్య సరస్వతి వీణావాయిద్యం వాయిస్తూ ఉంటే సంగీతంలో మునిగిపోయాడు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. సృష్టికర్త బ్రహ్మదేవా. కలియుగ రక్షణార్థము క్రతువు చేయవచ్చిన మాకాహ్వానము లేదు సరిగదా. సతి సంగీతమే ఘనమాయనా. విధాతలని విష్ణు కుమారుడని విర్రవీగని నీపటికి భూలోకమందు అర్చన గాని అభిషేకంబులు గాని ఆలయంబులుండబోవని శాపమిచ్చే. సృష్టికర్తకే శాపమిచ్చాడు భృగు మహర్షి. భృగు సరస్వతిని వెంటబెట్టుకొని శాపజలం మీద పడగానే, నాకెందుకురా భూలోకంలో గుడి గోపురాలు, అక్కర్లేదు నాయనా, ఉన్న గుళ్ళు సరిచేసుకోండి. పైగా ఒక్కొక్క భక్తుడు 100 రూపాయలు హుండీలో వేస్తాడు, 100 కోట్లు కావాలంటాడు. నేనెక్కడి నుంచి తెచ్చిచ్చేదిరా? నా సమయం ఏమన్నా ఖాళీగా ఉందా? పోనీ నా పని ఏమన్నా పక్కవాడికి అప్పచెప్పేదా? అక్కర్లేదు భృగు, నువ్వు వెళ్ళిరా అన్నాడు. బ్రహ్మశాప కారణంగా సరస్వతి ఆవేశపడితే ఆమెను ఓదార్చి బ్రహ్మలోకము వీడి ఉల్లాసనటువంటి వాతావరణం, కైలాసం, భృంగీశ్వర, నందీశ్వర కమల విధానంతో ఎటు చూసినా కూడా కోలాహలంగా ఉంది. ఆ వాతావరణం ప్రమద గణాలతో. జటాటవీ గలజ్జల ప్రవాహపాది దస్తల గలేగలజ్జలం జంగతుంగమాలిక ధమద్ధమద్ధమద్ధమ నిరాధమద్ధమద్ధమ చకార చక్రతం తనోతు నస్సివ శివః తనకర్మకాదేవ శక్తి. శివలింగాయ నమః, హరాయ నమః, హరలింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః. ఓ శంభో శివ శంభో.
కైలాసం కోలాహలంగా ఉంటే ఈయన వెళ్ళి ప్రార్థిస్తే శివయ్యకు వినిపించలే. వారేమిటి నన్ను ఆహ్వానించేది, నేనే వెడతాను అని అభ్యంతర మందిరంలోకి వెడితే పరమేశ్వరుడు ఉండగా పార్వతమ్మవారు పక్కగా లేచి వెళ్ళిపోతే, ఏం భృగు, సమయాసమయాలు పరిగణలో చూడవలసిన అవసరం లేదా? ఇంత అహంకారమా? పరమేశ్వర, భక్తులను పాలించవలసినటువంటి మీరు ఇలా ఏకాంతంగా ఉండిపోతే లోక సమస్య ఎవరు చూస్తారు? కేవల పాషాణలింగములకే అభిషేకము జరుగుగాక, శివుని విగ్రహమునకు అభిషేకము నిషేధము నిషేధము. శివయ్యకి శాపమిచ్చాడు. నాయనా, వాడు లింగానికి అభిషేకం చేసినా విగ్రహానికి చేసినా మనిషి అనేవాడికి భక్తి ఉండాలి. భక్తి లేని పూజ తిరుమలలో చేసినా ఒకటే, తిరుపతిలో చేసినా ఒకటే, వాళ్ళ సొంత పల్లెలో చేసినా ఒకటే. హరినెరుగలి జన్మ అది ఎలా, ఆ సరుస అతని తెలియని చదువేలా, భయము లేని భక్తి ఎలా, కలివి లేని గర్వమేళ, తన కమరని దొరతనమేళ, క్రియా విరుద్ధపు కీర్తనలేలా. చూడాయన, నిలకడైనటువంటి తపస్సు ఎందుకు, భయము లేని భక్తి ఎందుకు? నాకు అవసరం లేదు. వాడు పూజ ఎలా చేసినా పర్వాలేదు. పార్వతి ఆవేశపడితే ఆమెను కూడా ఓదార్చి కైలాసంబు వీడి వైకుంఠానికి ప్రారంభమై వైకుంఠ ముఖద్వారంలో నిలబడితే 5 ద్వారాలు దాటి ఆగిపోయాడు. శేషపాన్పు మీద మహానుభావుడు ఉదయాన్నే తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ చిన్న శేషవాహనుడై ఆ ఉదయం పూట ప్రయాణమయ్యాడు 4 మాడ వీధుల్లో. మళ్ళా సాయంత్రానికి హంసవాహనం మీద ఏ ప్రక్కినటువంటి ఆ క్షీర విధానమంతా కూడా ఎలా పాలు నీరు వేరుగా చేస్తుందో, ధర్మాధర్మాల యొక్క విచక్షణం, జీవుడున్నటువంటి ఆ స్వచ్ఛదనం, అనుకునే పనికిరాని గడ్డి తిని పనికొచ్చే పాలిస్తుంది ఆవు. ఎంత విశేషమో! అమ్మ పాలు 9 మాసాల వరకు లేదా 3 సంవత్సరాల వరకు పరిగణలోకి తీసుకుంటే కట్టె కాలేంత వరకు ఆ క్షీరం తీసుకోవలసిందే జీవుడి జీవన వ్యవస్థలో. అందుకనే గోవును కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, గో సంరక్షణ, పశు సంరక్షణ ఈ జాతికి చాలా అతి ముఖ్యమైనటువంటి సన్నివేశం అది. అందుకే సకల దేవతలు గోమాతలు ఆవహించబడి ఉంటారు. ద్విముఖంగా ఉన్నప్పుడు ఆ గోవును ప్రదక్షిణం చేస్తే భూమిని చుట్టి వచ్చినంత ఫలితం ఇస్తాను స్వామివారు. అలాంటి ప్రక్రియల్లో అవసరం లేదు నాయనా అని చెప్పగానే వెంటనే 5 ద్వారాల నుంచి లోపలకు చూస్తే నారాయణమూర్తి శేషుడి మీద పడుకో ఉన్నాడు. ఉదయాస్తశైలము పునరగంభములైన ఉడుమండలము మోసే ఉయ్యాల, అదలాకాశపద అడ్డదూలం పైన అఖిలంబు నిండెనే ఉయ్యాల 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 ఉయ్యాల. మహనీయుడు అన్నమయ్య ఎన్నో కీర్తనలు శ్రీవారికి నివేదనగా చేశాడు. లాలను చును చేరు లలనలిరుగడల, బాలగండవర గోపాల నినుజాల, గుంజల సేవలో ఏకాంత సేవలో మహానుభావుడు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఎన్నో కీర్తనలతో మురిసిపోతారు స్వామివారు. వైకుంఠవాస, లక్ష్మీ వల్లభ, విష్ణుదేవా ఏది వినపడలే స్వామికి. పాము మీద ప్రశాంతంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద పడుకోంది. స్వామివారు పాన్పు మీద పడుకుంటే ఈ మహర్షి ఆవేశానికి లోనై కమండలము యోగదండము పాలసంద్రాన పారవైచే రుద్రాక్షలు తిరిగి వైచే కళ్ళెర్ర చేసి పళ్ళు పటపట గురుగుతుంటుడుకు తలంబున శ్రీహరి వక్షమున కథానున యోగదండాన్ని విసిరి పారేశాడు. గబగబాని వచ్చి విష్ణుమూర్తి వక్షస్థలం మీద ఎగిసొక తన్నుదన్నాడు. 14 లోకాలు సంక్షోభంలో పడ్డాయి ఒక్క క్షణం. నారాయణమూర్తి ఆ మెడలో ఉన్నటువంటి మాల పక్కగా పడిపోతే దానికి చేత పట్టుకొని లక్ష్మి అవతలకి వెళ్ళిపోయింది. స్వామి నెమ్మదిగా లేచి ముత్యాలహారము అల్లలాడించుకొనుచు దివి నుండి భువికి దిగినట్లు సెజ్జను డిగ్గి భృగు చెంత చేరి కుశలమడిగి వజ్రసల్లి బహుపగు నాదు వక్షముల తన్నినాము పదము నొచ్చెనేమో భృగుమౌని నాద. ఆవేశం ఉంటే గట్టిగా 4 మాటలు మాట్లాడాలి, లేదా సౌమ్య చేయాలి. తన్నడం ఏమిట్రా, మీ అమ్మ లక్ష్మి చూడు ఎంత కోప్పడుతోందో. ఆ కాల్లో ఉన్నటువంటి కన్ను గసబిసాని నిలిపేశాడు స్వామి. గర్వమంతా పోయింది. భూలోకంలో మహర్షులంతా యాగాన్ని ప్రారంభించారు, తమరిని ఆహ్వానించమని తెలియజేశారు. దేవుడుగా ఉండి జీవుడి పాదాలు ముట్టుకున్నారు. మీకు మించిన శాంతమూర్తి లేరు, మీకు మించిన దయార్థ హృదయుడు లేరు, తమరు రావాలి, భూలోకానికి వచ్చి మానవ లోకాన్ని కాపాడాలని చెప్పగానే స్వామి లేచి రవోము కలియుగ ప్రారంభమందు నాకై వేచియున్న అంజనాద్రి గరుడాద్రి శేషాద్రి అదిగాగల తిరుమల సప్తశిఖరాలయందు నేను ఆవిర్భవించగలాడా యాగారంభంబు సల్పుడో మౌనివర్యా. యాగాన్ని ప్రారంభించండి, ఆ యాగంతో నేను బయలుదేరి వస్తూ ఉన్నాను అని స్వామివారు అభయం ఇవ్వగానే, స్వామి నన్ను మన్నించండి, వెంకటేశ భాగ్యమం శ్రీనివాస రక్షమం భూలోకానికి వచ్చి మహర్షులకు తెలియజేశారు. లక్ష్మీ అమ్మవారిని ఓదార్చిన ఆ తల్లి కన్నీటి పర్యంతమై నేను నివసించే వక్షస్థలం మీద తన్నారండి, నేను ఉండలేను లక్ష్మీ, ఆగు లక్ష్మి అని ఎంతో సర్దుబాటు చేసి, అప్పటికే అమ్మవారు ఓర్పు లేక తను నివసించే వక్షస్థలం మీద తన్నాడని, శ్రీవారి వక్షస్థలం అంటే అమ్మవారి ఆవాస స్థానం. వెళ్ళిపోతున్నారు అలిగి, లక్ష్మీ లక్ష్మీ నైనా గరుడాయ్. గరుడాలు వారిని పిలిచి ఆమె భూలోకం దాకా వచ్చి తర్వాత నేను ఎక్కడికో పెడతాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే అమ్మవారు వెళ్ళి కులహాపురంలో భక్తులు ఓ చక్కటి ఆలయం నిర్మాణం చేస్తే పూజలు అందుకుంటూ సేవలో భక్తులు చేసుకుంటూ ఉన్నారు అమ్మవారిని. ఇష్టమైన ఇందిరా ఇంట్లో లేకపోయేటప్పటికీ అయ్యవారి మనసు కలతపడిపోయింది. ఇందిరా సతి ఏదిరా, నువ్వు చూసావా, ఎక్కడ రా అమ్మ, ఎక్కడ లక్ష్మి, ఇందిరా రమా అన్ని వైపులా చూస్తూ ఉన్నారు. ఆ మమేకమైనటువంటి వ్యవస్థలో స్వామివారు కాసేపు నిలబడలేక లక్ష్మీ లక్ష్మీ అటంచు వైకుంఠము వీడి స్వర్ణ నదీ తటాకానికి సామీప్యంలో ఉన్నటువంటి వెంకటాచలం మీద కపిలతీర్థానికి దగ్గరలో స్వామివారి పాదాన్ని మోపారు. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః గోవిందాయ నమో నమః. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవిందా, వడ్డీ కాసులవాడ వనజనాభుడా గోవిందా. అన్ని నామాల కన్నా ఆయనకు బాగా ఇష్టమైనటువంటి నామమే గోవిందనామం. ఎవరన్నా డబ్బు ఎగ్గొట్టేస్తే నా డబ్బు గోవిందా అంటాడు.
ఎవరైనా చనిపోతే ఫలానా ఆయన గోవింద అంటాడు, దానికి వాడకూడదు ఆ శబ్దాలు. మనం నవ్వుకోవడానికో పరిహాసానికో ఆయనకి ఇష్టమైనటువంటి కోట్ల నామాలుంటే ఆయనకు చాలా అతి సమీపానికి చేరినటువంటి దివ్య భవ్య నామం గోవిందనామం. అంత ప్రీతి స్వామివారికి, గోవిందుడికి వెంకటేశ నామం కన్నా శ్రీనివాస నామం కన్నా గోవిందనామం అంత ప్రీతికరమైంది. భక్తులారా, మరొక్కసారి శ్రీవారి భక్తులు అడుగడుగు మురుక్కులవాడా ఆపద్బాంధవ గోవిందా గరవిల్చి దప్పిదిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని గరవిల్చి దప్పిదిచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా కలిమిని అనుభవిస్తాము స్వామి దివ్య దర్శనంతో. ఆ ఒక్క క్షణం కనిపించని ఆవు నీతి దీపాల మధ్య శ్రీవారి సేవకు జరగమంటూ ఉన్నా, అలాగే ఉద్యోగస్తులు అలా ముందుకు సాగమంటూ ఉన్నా, ఆ ఒక్క క్షణంలో పునీతులైపోతాం, పులకాంకితులైపోతాం, కష్టాన్ని మర్చిపోతాం. పొడగంటిమి, ఇంకా ఈ కళ్ళకు వేరే దర్శనం అక్కరలేదు స్వామి. ఆ ఒక్క క్షణానికే మైమర్చిపోతాడు. నిన్ను చూసిన తర్వాత మరొకటి చూడడం సాధ్యం కాదు. గరవించి దప్పిదిచు కాలమేఘమా, ప్రకృతిని నువ్వే కదిలించాలి, ప్రకృతిని నువ్వే అదుపు చేయాలి. లోకాల చీకట్లు పోకార్చు రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక, జగతిపై పడు కెరటాలు మామూలు మేరకు మడువలేక, ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని శ్రమలు ఆ స్వామి యొక్క విధానంతో. ఆ స్వామి దర్శనానంతరం భక్తులంతా కూడా పులకాంకిత శరీరులై ఆ స్వామిని పునర్దర్శనం కోరుకుంటూ వెడుతూ ఉంటారు. అయ్యలారా, అట్లాంటి దేవదేవుడు ఆ వైకుంఠవాసుడు నేరుగా వెంకటేశ్వరుడుగా అవతారం మారింది. వెంకటేశ్వరానంగానే ఆ పాపాలన్నీ కూడా మనకు పటాపంచలైపోతాయి. అందుకనే వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన సంకటహరుడాయన. ఎన్ని పాపాలు చేస్తున్నా స్వామి దగ్గరకు వచ్చి పరమానందంగా పరిపూర్ణంగా అలా ఒక్కసారి మనస్సు ఏకాగ్రతలో నిలబెట్టి ఆయన్ని స్మరిస్తే అవన్నీ కూడా సూర్యరశ్మికి మబ్బులు తొలగిపోయినట్టుగా, ఆ మంచు కరిగిపోయినట్టుగా భగవన్నామానికి పాప పంకిలాలు అలా మటుమాయం అయిపోతాయని పెద్దలు చెప్పేటువంటి ఉవాచ. అలాంటి సన్నివేశాల్లో స్వామి నెమ్మదిగా అమ్మా అమ్మా అమ్మ అనుకుంటూ కొండంతా కూడా పారాడుతూ వెంకటాద్రి మీదకి వచ్చి ఒక బలమైనటువంటి ప్రదేశాన్ని చూచి తపస్సు మొదలుపెట్టారు. స్వామి చుట్టూతా పుట్ట పెరిగిపోయింది, చెట్లు చేమలు పెరిగిపోతే ఆకలి ఆ దాహంలో ఉన్నారు. ఇంతలో లక్ష్మీదేవితో మాట్లాడి బ్రహ్మ శివులు, అయ్యమ్మ ఇక్కడ ఉండిపోతే ఎలా ఉంటుంది, అయ్యగారు ఆకలిలో ఉన్నారు. ఆవిడ గొల్లభావం వేషం వేసుకొని నేరుగా చోళరాజ్యములో ఈ ఆవు దూడల్ని శివబ్రహ్మల్ని ఆవు దూడలుగా మార్చి వారక్కడ విక్రయింపజేసి అమ్మవారు అంతర్ధానం వెళ్ళిపోయారు. వాళ్ళ పశువుల కాపరి ప్రతిరోజు కూడా తిరుమల కొండ మీదకు తీసుకొస్తూ ఉన్నారు. ఆ మేపుతూ ఉంటే వారం రోజుల వరకు బాగా ఆవు పాలిచ్చింది. ఇతనికి తెలియకుండా స్వామి పుట్టలో పాలిచ్చేస్తోంది. ఆ క్షీరాన్ని గ్రోలుతూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మహారాణమ్మ, ఏమిరా దొంగతనం చేస్తున్నావా పాలు? లేదమ్మా, మా ఇంట వంట లేదు, చెట్లకు కట్టించి క్రోడాలతో కొట్టించింది.
అమ్మా పాల దొంగను నేరేపే పట్టుకొందు కనుల చూతును వాని రక్తం పొందు వాడు దేవుడైనా సరే నా మాట నమ్ముమా. మా వాడు దేవుడైనా వదిలిపెట్టను, లేకపోతే దొంగతనం నా మీద నేరం మోపుతారా అని ఆ మందల్లో తోలుకుంటూ యాదవుడికి తెలియకుండా యథావిధిగా పోయి పాలిచ్చేటువంటి ఆవును చూశాడు. ఓసి దొంగగుడ్డ, ఎంత మోసం చేస్తున్నావే అని అమాంతంగా గొడ్డలు తీసి ఆ యాదవుడు ఆ యొక్క గండ్రగొడ్డలతో గోవును కొట్టబోగా వల్మీకము నుండి వెంకటేశ్వరుడు లేవగా యాదవుడు కొట్టినటువంటి గొడ్డలి శ్రీవారి యొక్క శిరస్సుకు తగిలింది. బుటబుటా అని నేల మీద ఆ యొక్క రక్తం కారబోతూ ఉండగా గోమాత మీద పడి, ఎందుకంటే భూమికి స్వామి రక్తం తగలకూడదు కనుక అక్కడికక్కడ ఒక్కసారిగా యాదవుడు తనివి తీరా ఆయన ఆనందాన్ని పొందాడేమో, భగవంతుడి దృష్టిలో పడ్డాడేమో. అలాంటి పని చేసినా ఆయనకి కైవల్య ప్రాప్తి లభ్యమైంది. నేను తిరుమల కొండ మీద ఉన్నంతకాలం ప్రథమ దర్శనం మీ వాళ్ళకి ఇస్తాను నాయనా అని ఇప్పటికి కూడా సాక్ష్యంగా స్వామివారి ఎదురుగా ఆ గొల్ల మండపం ఉంటుంది. ప్రప్రథమంగా లోనికి వెళ్ళి స్వామివారి యొక్క ఆ విధానాలన్నీ కూడా దాన్ని పక్కగా నెట్టిన తర్వాత అర్చకులు, అధికారులు, మహాత్ములు అందరూ తర్వాత ప్రవేశిస్తారు. నీకు ప్రథమ దర్శనం ఇస్తున్నానని స్వామి అభయం ఇచ్చి, ఇంతలో చోళరాజు ఆయనకు శాపం పెట్టాడు, నువ్వు పైశాచికమై జీవిస్తావని. అయ్యా నాకేమిటి పైశాచికత్వం, నేనేం పాపం చేశాను అయ్యా? తల్లిదండ్రులు బిడ్డలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే బాధ్యత, శిష్యులు తప్పు చేస్తే గురువుదే బాధ్యత. మన్నించండి, పైశాచిత్వం ఉన్నటువంటి జీవితం నాకు అక్కర్లేదంటే ప్రతి శుక్రవారము ఆ యొక్క నువ్వు ఇచ్చినటువంటి ఆకాశరాజు గారు ఇచ్చిన ఆ వజ్ర కిరీటంలో ఆవహించబడి ఆ శాప విమోచనం పోగొట్టుకుంటావని ఆకాశరాజు గారికి అభయం ఇచ్చి పంపించిన తరువాత ఆ తగిలినటువంటి గాయాన్ని అరచేత పట్టుకొని అమ్మా 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 తల్లి వరాహస్వామి దగ్గర సేవలో ఉన్నది, ఆశ్రమంలో. వచ్చినాడవా నా తండ్రి, ఎన్నాళ్ళు అయిందినైనా నిన్ను చూసి రా ముసలదాన్ని. ఆ అమ్మవారు అలా ఒడిలో పడుకోబెట్టుకొని ఘృణి మండల ఘృత కుండల పని మండల శయనా నవ్య పంకజ నయనా ఘృణి మండల. నాయనా పాము మీద పడుకుంటావు, ఈ ముసలిదాని ఎముకలు ఏమైనా గుచ్చుకుంటున్నాయేమో బిడ్డ. లేదమ్మా, అమ్మ దగ్గర ఉపచారాలన్నీ పొంది ఆ గొల్లపల్లికి ఎందుకు వెళ్ళావు, ఈ రాళ్ల దెబ్బలు ఏమిటంటే అక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పి వెంటనే వరాహస్వామి దగ్గర 100 అడుగుల నేల స్వామి అప్పుగా తీసుకొని, నేను దీని ప్రతిఫలం ఏమిటయ్యా అంటే నేను కొండ మీద ఉన్నంతకాలం మొదటి నైవేద్యం నీకే సమర్పించి ఆ భక్తులంతా కూడా నిన్ను చూసిన తర్వాత నన్ను చూస్తేనే ఆ యొక్క యాత్రాఫలితం కూడా సౌలభ్యంగా కుదురుతుందని, నేను తిరుమల కొండ మీద ఉన్నంతకాలం ఈ ఆచారం సాగుతుందని స్వామి అభయం ఇచ్చి అంతటితో వారిని ఊరడింపజేసి అక్కడ ఆశ్రమాన్ని కట్టుకొని, అయ్యా సంక్రాంతి పండుగ తరువాత వచ్చేటువంటి కనుమ పండుగ రోజు ప్రతిరోజు వారంలో కూడా ఆ సంక్రాంతి రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా పారువేట ఉత్సవం నడుపుతూ ఉంటారు. స్వామివారు ఆ వేట విధానంలో ప్రయాణం సాగడం, అలాగే అన్ని విధానాల్లో కూడా ఆ భగవంతుని యొక్క మీమాంసాలు మనకు తెలియబడుతూ ఉంటాయి. అట్లాంటి స్వామివారు అమ్మవారిని సేదతీర్చి, ఉండండమ్మా నేను వేటకై బయలుదేరుతానని విల్లు నమ్ములను కేల ధరించిన వింత వేటగాడే తెల్ల గుర్రముల వెంకటేశ్వరుడు వేట కలిగిన హరిగిరు వైపున అడుచుపాడుచు ఎగురా హరితరిమే కరితరిమే
అశ్వం మీద స్వామివారు అటవీ ప్రాంతంలో నారాయణ వైపు ప్రయాణం సాగిస్తే ఒక ఏనుగును వేటాడుతూ వేటాడుతూ ఉద్యానవనములోకి చొరబడిందా ఏనుగు. ఆ ఉద్యానవనంలో ఆకాశరాజు గారి కూతురు పద్మావతి తోటి చెలికెత్తులతో దాగుడుమూతలాడుతూ ఉంటే స్వామివారు ఆ ఉద్యానవనంలోకి చొరబడ్డారు. ఒక్కసారిగా అటు వెళ్ళిన స్వామి పద్మావతికి చూసేటప్పటికీ ఎవరే వీరు? జగన్మోహన ఇతడొకడే సర్వేశ్వరుడు చేరియ సోదకు శిశువితడే అదే చూడరే మోహన రూపము 10 కోట్లు గల భావజ రూపము ప్రదేశమత్ర దివ్యదేవుడు దిగుబరాజ సుండాదండ శంకాజ దీర్ఘ చతుర్భాగుడు భోగైశ్వర్య ప్రదుడు కంజాత శంకుచక్ర సారంగ గదాధరుడు కందర్పకోటి సుందరుడు రాకా విరాజమాన రాజమండల సన్నిబోధనుడు సౌభాగ్య సదనుడు భాసమాన భాస్కర బింబ ప్రతివిరాజిత పద్మరాగ రత్నరాజ విరాజమాన కిరీట కుండలుడు అలాంటి దేవుడు మహనీయుడు వెంకటేశ్వరుడు. ఆ స్వామిని చూడగానే పులకాంకిత శరీరురాలై ఒక్కసారిగా స్వామి ఎవరు మీరు ఎవరు ఒక్కసారిగా చెలికెత్తలు ఆ పరిస్థితి అంతా కూడా తెలియజేశారు. ఓహో పద్మావత, ఏమి ఆశించి ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నారు, ఎవరో వారితో మాట్లాడడం ఏమిటే, వారికి ఏం కావాలో తెలుసుకోండి. పద్మావతి యొక్క వివరాలన్నీ కూడా సేకరించారు స్వామివారు. అచెరువయ్యేడు నెచ్చెలులారా అచెరువయ్యేడు నెచ్చెలులారా అమదనాగం వెచ్చటికేగెను వెచ్చటికేగెను అచెరువయ్యేడు నెచ్చెలులారా చెచ్చరదానిల్ దండు పైటకు చెచ్చరదానిల్ దండు పైటకు వచ్చినయా అస్మికుడెంటు కేగెను ఇచ్చోట మనము కూర్చుండి ఉన్నయుంతలోనే వెంపగటి ఇచ్చోట మనము కూర్చుండి ఉన్నంతలోనే వెంపగటి పచ్చవింతు మాయయుడి నిక్కం నిశ్చయము చేయజానుగల అచ్చెరువైడి నెచ్చెలులారా కృకారుమైలతో నెక్క శక్కములాడు మేలి చామల ఛాయ మేనివాడు పున్నమ చందురు కన్న మిన్నయనంగ సొగసులి నెడి నవ్వు మొగము వాడు పొలుపు మీరెడు కస్తూరి బొట్టువాడు నవ్వురాజిల్లెడు మోమువాడు. ఆ స్వామిని చూసి మహదానందపడి ఎవరో తెలుసుకోండి, ఎందుకు వచ్చారో కనుక్కోండి అనేటప్పటికీ ఎవరు మీరంటే పేరు వెంకటేశ్వరుడు, వైకుంఠ నివాసము ప్రస్తుతము తిరుమలకు ఏం చేసిన. ఆయన యొక్క వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత పద్మావతిని చూశాను, మెచ్చాను, మనసిచ్చాను అనగానే అమ్మవారి భుజం మీద అట్లా చెయ్యి వేశారు. అదేమిటే పరాయి మగాడి మీద చెయ్యేస్తుంటానంటేటప్పటికీ ఎంతెంత రాళ్ళు తీసుకొని పట్ట 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 రాళ్ల వర్షమే కురిసెమేని పైన కడువడిగా శ్రీనివాసుడు వరాగిరి చేరే. ఒక్కసారిగా ఎక్కిన గుర్రాన్ని ఎక్కినట్టుగా స్వామివారి తిరుగు ప్రయాణం చేసేశారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత పద్మావతి యొక్క విధానం, ఆ తల్లి యొక్క గుణగణాలు, రాజుగారు వారి తల్లిగారి యొక్క వివరాలు సేకరించి మహానుభావుడంతటి వారు అందుకే తమితో శ్రీ వెంకటేశ్వరుడు తానే వలసి వచ్చారు అంటారు.
అలాంటి స్వామి తిరుగు ప్రయాణమై తిరుమలకు చేరి ఆ రాళ్ల దెబ్బలు ఆ ఇసుక చూసి, అమ్మ ఒకలాదేవి ఏమి నాయనా, ఏనుగు నా మీద మన్ను పోసేసిందమ్మా, వేసింది పాపం ఆడవాళ్ళంటే ఇబ్బంది కదా, అదో ఇబ్బందికరమైనటువంటి వార్త, అందుకని మళ్ళా ఎట్టకేలకు చెప్పారు. పద్మావతిని చూశాను, ఎంత మంచి మాట చెప్పావు నాయనా అని బిడ్డకు దిష్టి తీసి నేను కూడా వెళ్ళి సంబంధం మాట్లాడొస్తానని ఆ తల్లిగారు తిన్నగా బయలుదేరి వెళ్ళేటప్పటికే శ్రీరామనవమి ఉత్సవాల చందా బాబత్ అనుకుంటారని ముందే స్వామి వెళ్ళి వివరాలు సేకరించి చెప్పాలని గళ్ళకోక కట్టుకొని గళ్ళ రవిక తొడుగుకొని, గళ్ళకోక కట్టుకొని గళ్ళ రవిక తొడుగుకొని, ముఖము అంతా పసుపు రాచి సూర్యుడంతా బొట్టు పెట్టి బ్రహ్మదేవుని పిట్టగ చేసి సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది సూలో కరక్కాయ్ కొరంజా గళ్ళకో గట్టుకొని గల్లరవికి వేసుకొని ముఖమంతా కూడా పసుపు రాసుకొని సూర్యుడంతా బొట్టు పెట్టుకొని బ్రహ్మదేవుణ్ణి 3 ఏళ్ల పిల్లవాడుగా చంకలో పెట్టుకొని పద్మావతి అమ్మవారి భవంతి ముందరే సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది. వెంకటేశ్వర స్వామిని చూసినప్పటి నుంచి అమ్మవారికి జ్వరం వచ్చేసింది. ఇది ఏ జ్వరమో ఏ వైద్యానికి తగల. ఈ సోదమ్మ నన్ను అడుగుదామని లోపలికి ప్రవేశపెట్టి, ఏం సోదమ్మి అంతా బాగా చెప్తావా, ఈ 7 లోకాల్లో అందరి జాతకాలు నా కాడున్నాయమ్మో. ఓహో, ఇది నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ వ్యవహారంగా ఉన్నది. కూర్చోబెట్టి బ్రహ్మదేవుని కూడా కూర్చోమని 7 మానకులు బియ్యం ఉయ్యాల, 7 ఆకులు ఎట్టాల, 7 ఒక్కలు ఎట్టాల, ఎవరక్కడా అన్నీ ఏర్పాటు చేశారు. స్వామి చక్రధరుడా నాకు విఘ్నాలు రానీయకురో వినాయకుండా వినాయకుండా, కంచిలో కామాక్షి పలుకో మధురలో మీనాక్షి పలుకో, కంచిలో కామాక్షి పలుకో మధురలో మీనాక్షి పలుకో, కసివిశాలాక్షి పలుకో, అంబ పలుకు జగదంబ పలుకు, లలితాంబ పలుకు, దురదాంబ పలుకు, శారదాంబ పలుకు అని అత్తగారికి అల్లుడు కావాలని మొక్కోమన్నాడు. ఇంకా నీ కూతుర్ని పిలువమమ్మ అన్నారు. అల్లుడు సంగతి అత్త అడగకూడదా, రమ్మను మీ కూతుర్ని రమ్మను, ఆవిడికే చెప్తాను. పద్మావతిని ప్రవేశపెట్టి అమ్మవారిని చూస్తూ, నల్లగా ఉంటాడే అమ్మ, నామాలు పెట్టుకో ఉన్నాడు, తిరుమల కొండపై కూకో ఉన్నాడు, 7 కొండల వాడే నీకు పెనిమిటవుతాడమ్మా, నా మాట దబ్బరబోదు అని మళ్ళా ఆవిడికి కూడా కావలసినటువంటి పారితోషికం అది కూడా తీసుకొని, పాత కోక ఏదన్నా ఉంటే ఇస్తారు అన్నారు. ఈ పెళ్ళి అవన్నమ్మా నీకు కావలసినవన్నీ కొనిస్తామని ఉన్న చీరలేవో కొన్ని ఇచ్చారు. అవన్నీ కూడా బాగా గట్టిగా భద్రంగా కట్టుకొని సోదోయమ్మ సోది సోదోయమ్మ సోది సూదులో కరక్కాయ్ కొరంజాములు నేరుగా బ్రహ్మను తీసుకొని తిరుమలకు చేరుకున్నారు స్వామి. అనేక మందినంతా కూడా రప్పించి ఆ లగ్నపత్రిక అంతా కూడా రాయించేటువంటి ప్రయత్నం మీద ముక్కోడి దేవతలంతా కూడా దానికి సమావేశమై ఆలోచన చేసి స్వామివారి తిరుమల కొండకు శ్రీవారి పెళ్లికి రావాలని ఇవన్నీ కూడా పద్మావతి అమ్మవారికి నచ్చారు స్వామివారు, స్వామివారికి కూడా పద్మావతి అమ్మవారు నచ్చారని ఆ ఇరువురి యొక్క పరిగణలోకి తీసుకొని ముక్కోడి దేవతలు తిరుపతికి చేరుకున్నారు. అలాగా అక్కడి నుంచి మళ్ళా నారాయణపురం చేరాలని తిరుపతికి వచ్చేటప్పటికీ అలా ఒక్కసారి సప్తశిఖరాల యొక్క వాసుని యొక్క ఆ దివ్య భవ్య కొండలు కట్టెదురా వైకుంఠము కానా చేయన కొండ, ఒక్కసారి ఆ భగవంతుని యొక్క కొండ కనబడుతుంటే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కానా చేయన కొండ చెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి.
ఇన్ని తరాలకు ఆయన ఆమోదయోగ్యమైనటువంటి విధి విధానాల్లో స్వామివారు బ్రహ్మాండానికి తలమానికంగా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలు, ఇక్కడ జరిగేటువంటి అన్నప్రసాదాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి స్వామివారు ఆ ఒక్క క్షణానికే పునీతులైపోతున్నారే. స్వామిని మళ్ళీ చూడాలి, మళ్ళా కుటుంబంతో రావాలి. ఒక్కసారి మనం దేవుణ్ణి చూసే కన్నా ఆ వచ్చే భక్తులను చూస్తే ఆహా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతవాసులు, ఎన్నాళ్ళయింది, ఇంత ప్రశాంతంగా, ఇంత ఓర్పుగా, ఇంత నెమ్మదిగా ఎన్ని గంటలు వేచి ఉన్నా ఆ ఒక్క క్షణానికే పునీతులైపోతారే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. నేరుగా భక్తులంతా కూడా ముక్కోటి దేవతలు, ఐరావత మీద ఇంద్రుడు, లేడి మీద చంద్రుడు, నడుడి మీద కుబేరుడు, హంస మీద బ్రహ్మదేవుడు వారి వారి వాహనాల్లో తిరుమల కొండ చేరుకున్నారు. అంతా అగ్నిదేవుడు. అందరికి కూడా భోజన భాజనాలన్నీ కూడా ఓవరాల్ ఇన్ఛార్జి అంటారే అది ఇంద్రుడికి అప్పచెప్పాడు. ఆ గాలి వీచే పని వాయుదేవుడికి అప్పచెప్పారు. ఈ తినుబండాలన్నీ కూడా అగ్నిదేవుడికి అప్పచెప్పారు. ఏమి ఇవ్వాలి, ఏమేమి వంటకాలు ఉండాలి, మళ్ళీ పలహారం ఏమి, భోజనం ఏమి, మళ్ళీ రాత్రి యొక్క భోజన భాజనాలు ఏమిటి, వ్యవహారం అంతా కూడా ఆ శంకుమిట్ట కాటేజీలో ఉన్నారు పాపం కుబేరుడు. ఆయన పిలిపించినారు. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, మాణిక్యాలు, మరకతాలు ఇవన్నీ రాసుకున్నాడు. అయ్యా ఇది మీ లెక్క, మీ నాయన లెక్క, ఇప్పుడే ఇచ్చేస్తారా, వడ్డీ ఏమన్నా ఇచ్చే పని ఏమన్నా ఉందా? ఒరే ఈ బ్రతుకు బతకమని రాసినోడు నేను, నువ్వు నన్నే అడుగుతున్నావు.